ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అనుదిన వాగ్దానాన్ని వింటూ అనేకులకు షేర్ చేయండి. అనేకులు దేవుని వాక్యం వినటం వలన విశ్వాసం కలుగుతుంది, వారి రక్షణలోనికి వచ్చే అవకాశం ఉంటుంది. కనుక మీ వంతుగా మీరు అనేకులకు అనుదిన వాగ్దానాన్ని షేర్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు పొందుకోవాల్సిందిగా ప్రభుపేట కోరుచున్నాను. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా 35:7 చదువుతున్నాను. ఎండమావులు మడుగులగును, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుడి ఉదయకాలం మరొకసారి ఆయన మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎండమావులు మడుగులు అవుతాయి. దేవుని బిడ్డలారా, మనం దూరం నుండి ఎండమావులను చూసినప్పుడు అక్కడ నీళ్ళు ఉన్నట్టుగా మడుగులు కనబడతాయి. కానీ దగ్గరికి వెళ్ళినప్పుడు చూసినప్పుడు అక్కడ ఆరిన నేల మాత్రమే కనబడుతుంది. అప్పుడు ఆశలు అవిడాశలాగా, ఆశలు మనము నీళ్ళున్నాయనుకొని వెళ్తాం, కానీ అది చూసినప్పుడు నిరుత్సాహపడతాం కదండి. కానీ దేవుడు ఈరోజు ఏమంటున్నాడో తెలుసా? ఎండమావులు మడుగులవుతాయంట. అంటే దేవుడు ఒక ఆశీర్వాదకరమైనగా నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఎందుకో తెలుసా? ఇదిగో గుడ్డివారంట కళ్ళు తెరవబడతాయంట, మూగవారు మాట్లాడతారంట, చెవిటివారు వింటారంట, కుంటివారు దుప్పు వలె గంతులు వేస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే నిరీక్షణ లేని వ్యక్తుల జీవితాల్లో నిరీక్షణ కలిగేటట్లుగా, మీరు అద్భుతమైన కార్యాలు చూసేటట్లుగా ప్రభువు మీ జీవితాల్లో కార్యం జరిగించబోతున్నాడు. అందుకే ఎండమావులు మడుగులగును అంటున్నాడు. అంటే దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు నిరీక్షణ కనబడదు, కోల్పోతాం, ఏమీ లేదు. కానీ దేవుడు అలాంటి పరిస్థితులను కూడా మార్చగల సమర్థుడు అని ఆయన ఈరోజు తన వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఎండమావు లాంటి మీ జీవితాలు మడుగులుగా మార్చబోతున్నారు. నీ కుటుంబ విషయంలో, నీ విషయంలో, నీ పిల్లల విషయంలో, నీ ఉద్యోగ వ్యాపార పనులు అన్ని విషయాల్లో కూడా ఇదిగో ఒక ఆశీర్వాదకరమైన అనుభవాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి వాగ్దానం నమ్మి ప్రభువుని స్తుతించండి. మీకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా, నీకు వందనాలు. అవునాయన, ఎండమావులను మడుగులుగా చేస్తానన్నావు అయ్యా. నేను నమ్మినప్పుడు మా జీవితాల్లో, మా కుటుంబాలు అయ్యా సమస్తము సాధ్యము, మీ వల్ల గొప్ప కార్యాలు జరుగుతాయి. కనుక నీ బిడ్డలు ఈరోజు ఈ వాక్యాన్ని వింటూ విశ్వసిస్తుండగా వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో గొప్ప కార్యాలు జరిగించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.